ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. ॐ श्री चिन्मय सद्गुरवे नमः. 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 हरि ओम. భగవద్గీత సెకండ్ చాప్టర్ చూస్తున్నాం. నిన్న చదివిన శ్లోకాలు ఒకసారి రిపీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ శ్లోకం నేను చెప్తాను, తర్వాతే మీరు కంటిన్యూ చేయండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. సంజయ ఉవాచ तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः. ఓకే, రాధిక గారు సెకండ్. श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टुमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन। అనార్య జుష్ట. ఓకే, జుష్టం. अनार् अनार्यजुष्टमस्वर्ग्यम् రైట్. अकीर्तिकरमर्जुन। స్వప్న గారు థర్డ్, క్లైబ్యం. क्लैब्यं मास्मगमः पार्था नैतत्त्वयुपपद्यते शूद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप। ఫస్ట్ లైన్ చెప్పండి మళ్ళీ ఒకసారి. క్లైబ్యం అస్మగమ పార్థ. क्लैब्यं मास्मगमः पार्थ విడదీస్తున్నారు, కలిపేసేయండి. గమ పార్థ. क्लैब्यं मास्मगमः पार्थ ఫ పలకాలి. नैतत्त्वयुपपद्यते మిగతాయి కరెక్టే, ఫస్ట్ లైన్. గమ ఫ ఫ ఫ అనండి.
क्लैब्यं मास्मगमः पार्थ రైట్. రమాదేవి గారు ఫోర్త్ అర్జున వాచ్. अर्जुन उवाच कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन. రైట్. ఓకే. సో ఫిఫ్త్ శ్లోక గురువున హత్వా. వకుల గారు ట్రై చేయండి. गुरून् हत्वा महानुभावान् श्रेयो भोक्तुं वैश्यमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्. ఓకే. కానీ కొంచెం లాస్ట్ అక్షరాలు ఫ్లాట్ అయిపోతున్నాయి. కొంచెం ట్యూన్ మళ్ళీ ఒకసారి చెప్తా. గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ. హై లేపాల లాస్ట్ రెండు అక్షరాలు. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. సో కొంచెం లాస్ట్ వర్డ్స్ మళ్ళీ కొంచెం డౌన్ కాకుండా కొంచెం హై. ఓకే. సరిత గారు చెప్పండి గురువున హత్వ. సరిత గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్మ్యూట్ చేసుకోండి. गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्. రైట్. సో దీనికి తేడా ఏంటి కనిపెట్టారా? నిన్న ఏమైనా ట్రై చేశారా? సో ఫస్ట్దేమో అనుష్టుప్ ఛందస్సు, తర్వాత ఈ పెద్దగా లైన్ వచ్చిందేమో త్రిష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సులోనేమో మనకి ప్రతి పాదంకి అంటే 4 పాదాలు అంటారు కదా. సో ఈ జనరల్గా మనం 4 లైన్స్లోనే రాస్తారు, కొంతమంది 2 లైన్స్లోనే రాస్తారు. ఏదున్నా కూడా 4 పాదాలు. సో ఈ 4 పాదాలలో ఒక్కో పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం కలిపి 32 అక్షరాలు వస్తాయి. కింద దాంట్లో అంటే మనం ఇప్పుడు రాగం పెరిగి చేంజ్ అయిన దాంట్లో 11 అక్షరాలు ఉంటాయి. త్రిష్టుప్ ఛందస్సు మొత్తం కలిపి 4 పాదాల్లో 44 అక్షరాలు ఉంటాయి. సో ఈ ట్యూన్ ఏదైతే క్యాచ్ చేస్తామో ఆటోమేటిక్గా 8 అక్షరాలు సెట్ అయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నైనా చూసుకోండి, 8 అక్షరాలే ఉంటుంది ఒక పాదంలో. ఇందులో 11 అక్షరాలు ఉంటాయి. అదే ఛందస్సు అనమాట. అనుష్టుప్ త్రిష్టుప్ ఛందస్సు గీతాలో ఉంటాయి, భగవద్గీతలో. సో రాగం క్యాచ్ చేసినప్పుడు ఇంకా మనకి మిస్టేక్స్ కూడా పోవు. ఇక్కడ మిస్టేక్ చేస్తున్నామో తొందరగా తెలిసిపోతుంది. ఓకే. సో గురువును హత్వా. రామ్ సార్ చెప్పండి మీరు కూడా. గురువున హత్వా. హరి ఓం మాతాజీ. హరి. గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. సుధా గారు చెప్పండి. హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. రైట్. నళిని గారు. गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्धकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्. రైట్.
ఓకే, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. ఆరోది. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇంతకు ముందు దాంట్లో విసర్గలు లేవు కాబట్టి మీకు సరిపోయింది బ్రీతింగ్ కి. ఇప్పుడు దీంట్లో విసర్గ కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ట్యూన్ ప్లస్ పదాలు రెండు మీ కంట్రోల్కి వచ్చేయాలి. ఫస్ట్ లైన్ లో నా చైత ద్విద్మహ విసర్గ తర్వాత ఖ, సో ఖ అని కూడా కొంచెం లేపాలి. ఖ. గరీయః ఒక విసర్గ. తర్వాత సెకండ్ పాదంలో జయేయుహు ఒక విసర్గ. థర్డ్ పాదంలో జిజీవిషామః. ఫోర్త్ పాదంలో తే అవస్థితాః. కలిపేసినప్పుడు ఆ మాత్ర సగం లోపిస్తుంది అనమాట. ఆ మాత్ర లోపించి కలిపేసినప్పుడు తేవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఓకే, రైట్. సో మీ బ్రీతింగ్ పవర్ కి కూడా, మీ కాదు మన అనొచ్చు, మన బ్రీతింగ్ పవర్ కి కూడా టెస్ట్ ఇప్పుడు. నచైతద్విద్మః కతరన్నో గరీయః न चैतद्विद्मः कतरन्नो गरीयः न चैतद्विद्मः कतरन्नो गरीयः యద్వా జయేమ యది వా నో జయేయుః यद्वा जयेम यदि वा नो जयेयुः यद्वा जयेम यदि वा नो जयेयुः యానేవ హత్వా న జిజీవిషామః यानेव हत्वा न जिजीविषामः यानेव हत्वा न जिजीविषामः తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః देवा स्थिताः प्रमुखे धार्तराष्ट्राः देव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. తేవ మాతాజీ చెప్తున్నా మాతాజీ మళ్ళీ. ఒకసారి కొంచెం ట్యూన్ కష్టం అవుతుంది మాతాజీ దీనికి. సెకండ్ మీరు ట్యూన్ కరెక్ట్ గా చెప్తున్నారు. ఓకే చెప్తున్నా. ఫోకస్ అక్షరాల మీదకి వెళ్ళేసరికి ట్యూన్ పోయిందేమో అనుకుంటున్నారు. ఓకే, ఉంది. హే సారీ తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః देव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. రైట్. కొంచెం స్లోగా చెప్తున్నారు కానీ నేర్చుకునేటప్పుడు ఇదే కరెక్ట్. తర్వాత ట్యూన్ ఆటోమేటిక్ గా మీకు పదాల మీద గ్రిప్ వస్తే ట్యూన్ ఏదైతే అంటున్నారో అదే కరెక్ట్. కొంచెం రాగం అంతే, పెద్ద అదేం లేదు. శాలిని గారు అన్మ్యూట్ నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేహు యానేవ హత్వా న జీజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇంకొంచెం ట్రై చేయండి. రైట్. సరిత గారు. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. రైట్, గుడ్ అటెంప్ట్.
సుధా గారు. न चैतद्विद्मा कतरन्नो गरीयः यद्वा जयेम यदि नानो जयेयुः యది వానో यानेन हत्वा నా వ మీరు यदि కలిపేస్తున్నారు. యది వానో జయేయు చెప్పండి. यदि वानो जयेयुः ఉమ్, यानेन हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्रः దీర్ఘం. ఓకే రైట్. రామ్ సార్. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः एव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः నైస్. శృతి. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. నైస్. రజిత గారు. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. రైట్. కే వాణి గారు. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वानो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. రైట్. స్టోన్ పోతుందా మేడం? పర్వాలేదు వస్తాయి, మెల్లగా వస్తాయి. స్వప్న గారు. न चैतद्विद्मा कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेवा स्थिताः प्रमुखे धार्तराष्ट्रः. ఓకే. విసర్గాలు చూసుకోండి, దీర్ఘాలు చూడండి. రైట్. సంగీత. हरि ओम्. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेवा स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. తేవా కాదు, తీసుకురాను నేను. తేవా అంటే ఓకే. తేవా అంటే నేను తేను. అవస్థిత. ఓకే. అవస్థితాః. ఏవ స్థితాః. మళ్ళీ లాస్ట్ లైన్. स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. రైట్. రమాదేవి గారు. न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. రైట్. నైస్. కొంచెం ఈ రిషబ్ ఛందస్తో మనం యుద్ధం చేయాల్సిందే ఈరోజు. ఇందులో కొన్నే వస్తాయి, దాని తర్వాత మళ్ళీ వస్తాయి, తర్వాత మళ్ళీ మీకు రిలాక్స్, మళ్ళీ ఎప్పుడో 11th చాప్టర్లో వస్తాయి. నెక్స్ట్ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం.
మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం ఆఫ్ భగవద్గీత. లాస్ట్ లైన్ చూడండి, శిష్యస్తేహం. అర్జునుడు చెప్తున్నాడు ఏమని, ఇంకా భగవాన్ నా వల్ల ఏమీ అవ్వట్లేదు, నేను నీకు శిష్యుడిని అయిపోతున్నా, కంప్లీట్ గా శరణాగతి అవుతున్నాను అని చెప్పేసి. ఓకే, ఆ దీనికంటే ముందు చాలా మాట్లాడతాడు అర్జునుడు. మాట్లాడి చాలా జరిగిన తర్వాత ఇక్కడ నుంచి చెప్తాడు, ఇంకా ఇంకా ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆ రిలేషన్ అదంతా కాదు, నాకేదో మాయ కమ్మేసింది, మోహం కమ్మేసింది, నా వల్ల అవ్వట్లేదు, ఇప్పటి నుంచి నేను నీకు శిష్యుణ్ణి అవుతున్నాను, సో నన్ను అనుగ్రహించు అని శరణాగతి, అర్జున శరణాగతి వర్స్. ఓకే, రైట్. సో దీంట్లో ఆ మళ్ళీ విసర్గాలు చూసుకోవాలి. తర్వాత థర్డ్ పాదంలో యత్ శ్రేయ, ఇది ప్రాపర్ గా అనాలి, చేకి చావొత్తు రావొత్తు. అదేంటి అని అంటే శ్రేయ, యత్ ప్లస్ శ్రేయ కలిపేశారనమాట. ఓకే, కలిపినప్పుడు చ సంధి వచ్చేసింది, సంధి ఏర్పడి చ అయిపోయింది. कार्पण्यदोषोपहत स्वभावः कार्पण्यदोषोपहतः स्वभावः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् చెప్పండి. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. రైట్, రామ్ సార్. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. నైస్. శృతి. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यश्श्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. నైస్. వకుల గారు. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. కొంచెం ట్యూన్ పట్టుకోండి ఇంకొంచెం. సరిత గారు. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. మళ్ళీ ట్యూన్ అందరూ
ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. సో పైకి కిందికి లేస్తుంటది అనమాట, ఫ్లాట్ గా ఎక్కడ రాదు. శ్వేత గారు. హరి ఓం మాతాజీ. హరి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఓకే, స్వప్న గారు. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वं धर्म सम्मूढचेताः यच्छ्रेयसान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. ఓకే, ప్రభా గారు. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्म सम्मूढचेताः यच्छ्रेयसान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. నళిని గారు. మాతాజీ చెప్పమంటారా? నళిని గారు అన్నారు. ఓ నళిని గారు అన్నానా? శాలిని గారు. మరి నాది రైట్ అన్మ్యూట్ రైట్. చేసిండ్రు, మరి నళిని గారు అంటున్నారని ఇద్దరు పక్క చెప్తా. పక్కనే ఉన్నారు. చెప్పండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. నళిని గారు. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्म सम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधि मां त्वां प्रपन्नम्. రైట్. సంగీత. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. రైట్. రమాదేవి గారు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఇది మన హారతి ఉంటది, వెంకటేశ సుప్రభాతంలోకి వెళ్ళిపోయింది ట్యూన్. శిష్యస్తే కొంచెం మళ్ళీ అందుకే కాన్షియస్ గా ఇప్పుడు మీ ముందు పాడిన వాళ్ళు ఎలా పాడుతున్నారో వింటే మళ్ళీ అదే ట్యూన్ లోకి వెళ్ళిపోతుంది. సో అది వినకండి. సో మీ మనసులో ఏదైతే ట్యూన్ పెట్టుకున్నారో అదే వాడండి. నేను చెప్పినప్పుడు విన్నదే పెట్టుకోండి. కార్పణ్యదోషోపహత స్వభావః. రజిత గారు కంటిన్యూ. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. రైట్. సుధా గారు.
कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयस्यान्निशितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वा प्रपन्नम्. రైట్. సో ట్యూన్ చూసుకోండి, మిస్టేక్స్ కూడా చూసుకోండి. బాగానే చేస్తున్నారు. కొంచెం ఈ వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెడితే మిగతా ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇందులో దీర్ఘాలు జటాలు చూసుకోవాలి అంతే. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం 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 అవాప్య భూమా వసపత్నమృద్ధం అవాప్య భూమా వసపత్నమృద్ధం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. రాజ్యం సురాణామపి చాధిపత్యం రాజ్యం సురాణామపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం పురాణామపి చాధిపత్యం. రైట్. రామ్ సార్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓకే. శృతి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓకే. సరిత గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ట్యూన్ మర్చిపోతున్నారు సరిత గారు. అండ్ నహి ఇది నా గ్యాప్ హీ గ్యాప్ ప్రపశ్యామి. నహి ఒక వర్డ్ కాదు, నా హి ప్రపశ్యామి. సో కలిపేయొద్దు, ఏది విడిదియొద్దు. నహి ప్రపశ్యామి ఇది ఫ్లాట్ గా అంటున్నారు, అలా కాకుండా నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ అట్లా. ఓకే. సుధా గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాస్య భూమా అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓకే. శ్వేత గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం
राज्यं सुराणामपि चाधिपत्यम् ఆల్మోస్ట్ క్యాచ్ చేస్తున్నారు. కొంచెం ఇంకొంచెం ఫ్లోలోకి వచ్చేసేయండి. ఫస్ట్ చదువుతున్నా ఫ్రెష్గా చదువుతున్నా అనేది కాకుండా ఫ్లోలోకి వచ్చేసేయండి ఇంకా. రైట్, స్వప్న గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యక్షోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. రైట్, రజిత గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. రైట్. సో ఒకటి కొంచెం ఫ్లాట్ అయిపోతుంది. నహి ప్రపశ్యామి, నహి ప్రపశ్యామి మీరు ఎలా నహి ప్రపశ్యామి మమ అట్లా నహి ప్రపశ్యామి ట్యూన్ ఎత్తుతున్నాం అక్కడ. ఓకే, అదొకటి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కామన్ మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే నాకి అణాకి అణ ఇది. ఓకే, ఇంద్రియాణం ఇక్కడ ఫస్ట్ పాదంలో నార్మల్ నా, సెకండ్ దాంట్లో అణ. ఓకే, సో నా కి డిఫరెన్స్ పలకట్లేదు. సో అదొకసారి మీరు పలికేటప్పుడే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మీ మనసులో అది అణ అనేది రీసౌండ్ కావాలన్నమాట. ఓకే, రైట్. సో ఈరోజు 3 అయినాయి, బట్ పర్వాలేదు, ఇవి కొంచెం పెద్ద శ్లోకాస్ కాబట్టి మిగతాయి రేపు చూద్దాం. సో కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి. 5th చాప్టర్ ఉంది, ఫస్ట్ చాప్టర్ ఉంది, తర్వాత సెకండ్ చాప్టర్ కంటిన్యూ అయింది. ఇంకెవరికైనా షేర్ చేయాలి అనుకుంటే లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేయండి. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. हरि ओम. हरि ओम माताजी, हरि ओम धन्यवाद. माताजी.